నా పేరు శ్రీనివాసరెడ్డి, మా విలేజ్ పలుగుట్ట, మండల్ చేవెళ్ళ, రంగారెడ్డి డిస్టిక్. మా అమ్మగారు జి సుశీల. మా అమ్మకు గొంతుది ప్రాబ్లం ఉండే, తినడానికి అసలు రాలేదు. దగ్గర ఒక సంవత్సరం పైన అయింది. మస్తు వీక్ అయింది. మొత్తం 39 కిలోలు వచ్చింది. మొత్తం తగ్గింది, మస్తు తగ్గింది. తగ్గితే బయట లోకల్ చేవెళ్ళ హాస్పిటల్లో చూపిస్తే అసలు ఏం తగ్గలేదు. అసలు బాగానే తింపాను. అక్కడ ఇక్కడ వేరే హాస్పిటల్కి దింపాము. ఫ్రెండ్ ద్వారా, అపోలో హాస్పిటల్లో పనిచేస్తాడు మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము. సారు చూశాక చెప్పాడు, సర్జరీ చేస్తాను, ఇలా మంచిగా అవుతుంది అని చెప్పాడు. సర్జరీ చేయిస్తే చాలా మంచిగా అయింది. ఇప్పుడు తినడానికి చాలా మంచిగా వస్తుంది. డాక్టర్ జితిన్ సారు చూశారు, మాకు మంచిగా ప్రతి ఒక్కటి చెప్పారు. మాకు చాలా బాగా అయింది. థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్, థ్యాంక్ యూ జితిన్ సార్. నమస్తే అండి, నేను డాక్టర్ జతిన్ ఏగుర్ల, కన్సల్టెంట్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. ఇవాళ మనతో సుశీల గారు ఉన్నారు. తనకి చాలా కాలంగా మింగడానికి ఇబ్బందితో సఫర్ అవుతున్నారు. దాంతోపాటు బరువు తగ్గిపోయి ఆమెకున్న కండిషన్ అనేది డయాగ్నోసిస్ లేకుండా మల్టిపుల్ టైమ్స్ ఎండోస్కోపీ చేయించుకున్నారు క్రిత సంవత్సరంలో. తనుకి ప్రాపర్గా ఎండోస్కోపీ చేసినప్పుడు మన అన్నవాహిక కింద ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఉన్న వాల్వ్ గట్టిపడడం వల్ల, అక్కడున్న కండరం పెరగడం వల్ల మూసుకుపోయినట్టు మనం ఐడెంటిఫై చేసాము. దీన్ని మనం అకలేషియా కార్డియా అని అంటాము. ఇలాంటి కండిషన్ని మనం నిర్ధారించడానికి ఇసోఫేజల్ మానోమెట్రీ అనే ఒక టెస్ట్ చేస్తాం. ఈ మానోమెట్రీలో ముక్కులోంచి ఒక చిన్న ట్యూబ్ పాస్ చేసి మన ఫుడ్ పైప్లో ప్రెషర్స్ అనేవి మెజర్ చేస్తాం. ఇలా చేసినప్పుడు తనకి అకలేషియా కార్డియా నిర్ధారణ అయిన తర్వాత తనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము వాళ్ళ ఫ్యామిలీకి. మనకి దీంట్లో మెడిసిన్స్ పెద్దగా ఉపయోగం ఉండవు. బెలూన్తోని డైలేటేషన్ చేస్తాము. ఆ డైలేటేషన్ తాత్కాలికంగా మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. ఒకటేసారి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం ఆపరేషన్ చేయాలని చెప్పాను. ఆపరేషన్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఎండోస్కోపీ ద్వారా మనము బయట నుంచి కట్స్ ఏం లేకుండా చేసే ప్రొసీజర్ని పోయం అంటాము, పరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ. ఇంకొకటి లాప్రోస్కోపిక్ హెల్లర్స్ మయోటమీ అంటాం. ట్రెడిషనల్గా మనకి బయట నుంచి స్కిన్ మీద కట్స్ చేసి లోపలికి వెళ్ళి చేసే ఆపరేషన్. ఈ ఫుడ్ పైప్ వాల్వ్ ఏదైతే మనం సర్జరీ చేస్తున్నామో ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది. హార్ట్ అండ్ లంగ్స్ మధ్యలో మీడియాస్టినమ్ దగ్గర ఉంటుంది. సో ఎంత తక్కువ ఇన్వేజివ్ ప్రొసీజర్లో చేస్తే అంత మంచిది. దీనికి మనం పోయం ప్రొసీజర్ చేయడం జరిగింది. తను వెంటనే మరునాడే డిశ్చార్జ్ చేయగలిగాము. ఐసీయూలో పెట్టాల్సిన అవసరం లేకుండా, డ్రైన్స్ కానీ ఏవి పెట్టాల్సిన అవసరం లేకుండా తనకి చాలా మినిమల్ ఇబ్బందితోని డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు పూర్తిగా తను సంవత్సరం నుంచి తినలేని పదార్థాలన్నీ ఇప్పుడు తినగలుగుతున్నారు. అండ్ ఆకలి పెరిగింది, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ అవన్నీ కూడా తగ్గిపోయాయి. సో పోయం ప్రొసీజర్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ టెక్నిక్. అండ్ సర్జరీతో పోలిస్తే దీంట్లో మనకి హాస్పిటల్లో ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం కానీ, బయట నుంచి కాట్లు కానీ లేకుండా చేసే ప్రొసీజర్.